హాయ్ అందరికీ. ఇదేదిరా అనుకుంటున్నారా? ఇది రైల్వే క్వార్టర్స్ అండి. చిన్నప్పుడు మా ఆయన ఇక్కడ పెరిగినారంట ఒక 4-5 ఇయర్స్ వచ్చే వరకు. అప్పుడు ఇక్కడంతా ఫుల్ ఇండ్లు ఉన్నాయన్నారు. ఇప్పుడు ఏవీ లేవు. చిన్నప్పుడు నేను ఆడుకునే ప్లేసెస్ చూపిస్తాననేసరికి నేను మా పాప ఎగేసుకొని వచ్చాము. తీరా ఇక్కడ చూస్తే ఏమీ ఉండదు. ఎక్కడ చూసిన చింత చెట్లే ఉంటుంది ఇక్కడ మా ఆయన మా పాపతో నీకు బ్రష్ చేపిస్తాననేసరికి నాకు అర్థం కాలేదు. తీరా చూస్తే వేప పుల్ల మేము చిన్నప్పుడు చేసేవాళ్ళము. అప్పుడప్పుడు మా పాప అయితే ఫస్ట్ టైము చూడాలి ఎలా రియాక్ట్ అవుతుందో. చేదుగా ఉంటుంది కదా, చేస్తాననింది. చూద్దాం. వాటర్ లేవనుకోద్దండి, నేను ఒక బాటిల్ తీసుకొని వస్తాను బయటకు వస్తే. పాప ఉంటుంది కదా అడుగుతుందనేసి. ఇది ఫెన్షన్ ఆఫీసు, అంటే రిటైర్ అయిన వాళ్ళంతా ఇక్కడికి వచ్చి కొద్దిసేపు కూర్చొని వెళ్తూ ఉంటారనమాట. ఇదైతే ఇక్కడ చిన్నపిల్లలకి గేమ్స్ అవి నేర్పిస్తారు. అలాగే జిమ్ కూడా ఉంటుంది. వెళ్ళే వాళ్ళు వెళ్తారు, అంటే ఫ్రీ అయితే ఏం కాదు, డబ్బులు కట్టాలి. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, లోపల బయట నుంచే చూస్తాను. ఇక్కడ నేను చెప్పాను కదా చింత చెట్లు ఎక్కువగా ఉంటాయని. ఒక 90 చెట్లు ఉంటే 90లో 80 చెట్లు చింత చెట్లే ఉంటాయి ఇక్కడంతా. మొత్తం ఎలా ఎండిపోయిందంటే అస్సలు. అది రైల్వే వాళ్ళకి హాస్పిటల్, ఫ్రీగా చూస్తారు. అంటే రైల్వేలో జాబ్ చేసే వాళ్ళకి, అలాగే రిటైర్ అయింటారు కదా వాళ్ళందరికీ ఇక్కడ ఫ్రీగా చూస్తారు, బాగా చూస్తారు. అయితే ఈ హాస్పిటల్ నైట్ ఒక 7-8 వరకే ఉంటుంది, తర్వాత ఉండదంట. ఇక్కడ ఒకసారి దొంగతనం జరిగింది లాస్ట్ ఇయర్. వాళ్ళు పెళ్ళికి అనేసి నగలు కొంటే అవి తీసుకెళ్ళిపోయారు దొంగలు, వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు, అలా ఎవరు లేనప్పుడు. అది ఈ ఇండ్లే ఉన్నారు, 2 ఇండ్లలో ఉన్నారు వాళ్ళు. తర్వాత ఖాళీ చేసేసారు. ఇక్కడ డోర్స్ అంతా స్ట్రాంగ్గా ఉండవు. ఇక్కడ వీళ్ళు బ్రష్ చేసేసారంట. మా పాప అయితే పొరకలాగుంది మమ్మీ, నేను బ్రష్ చేసిన పుల్ల అంటుంది. మా ఆయన అయితే బయట ఊడ్చే టెంకాయ పొరకలాగుంది నేను చేసినది అని చెప్పినారు. ఈయన మీకు దయ్యం ఉండే ఇండ్లు చూపిస్తాను రండి అనేసరికి నేను మా పాప నిజమే అనుకున్నాము. సరేని వెళ్తే ఇదే దయ్యం ఉండే ఇండ్లు అన్నారు. మరి దయ్యం ఎక్కడ అంటే వీడియో తీస్తుంది కదా అక్కడ ఎందుకు ఉంటుంది అంటారు. వీళ్ళిద్దరు ఒకే చోటు ఉంటే నా పైన కుళ్ళు జోకులు వేస్తూనే ఉంటారు. ఇది కమ్యూనిటీ హాలు. ఇక్కడ ఫంక్షన్స్ అలా జరుగుతాయి. అయితే అంటే ముస్లిమ్స్ వాళ్ళు కూడా ఎవరైనా చేసుకోవచ్చు, ఫ్రీ అయితే ఏం కాదు. ఇక్కడ మేము ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇదే మా ఊళ్ళో రైల్వే స్టేషను. ఇప్పుడు టైం 7:30 అయిపోయింది. ఇక్కడ మాకు దారిలో ఇంటికి వెళ్ళేటప్పుడు మామిడి పండ్లు కనిపించాయి. తీసుకుందామా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాను. లాస్ట్ టైం తీసుకున్నప్పుడైతే అస్సలు టేస్ట్ ఏం బాగాలేదు, పుల్లగా ఉన్నాయి. ఇప్పుడు కూడా అలాగే ఉంటాయంటే ఈవిడ లేదు బాగుంటాయని చెప్పినారు. వాళ్ళు అట్లే చెప్తారు, అసలు ఏం బాగుండవు. లాస్ట్ ఇయర్ అయితే ఎంత బాగున్నాయో పండ్లు, ఈసారి అయితే అన్నీ పుల్లగే ఉన్నాయి. అంటే మరీ ఎక్కువ పులుపు కాదు, కొద్దిగా. చూడాలి. ఇంకా మా పాప జ్యూస్ చేసిమంట ఉంది, అందుకని తీసుకున్నాము. ఎంతో కిలో మా అంటే 80 రూపీస్ అన్నారు. ఒక 2.5 కిలో తీసుకోమా 200 కంటే సరే అని తీసుకున్నాము. మేము చిన్నప్పుడు అయితే మామిడి పండ్లు తింటే కనీసం మోచే వరకు ఆ జ్యూస్ కారేది. ఎలా తినేవాళ్ళం అంటే ఎల్లోగా ఉండే టెంక కూడా వైట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఈమె తక్కువగా వేసిన తూకం అనిపిస్తూ ఉంది, 7 వచ్చాయి. ఈమె మంచి వేసిందా అనేసి నేను చూసుకుంటున్నాను. ఒక్కొక్కసారి అయితే మెత్తగా అయిపోయినట్టు వేసేస్తారు, అవి ఇంటికి వచ్చి చూస్తే అసలు ఏమీ బాగుండదు. అందుకే నేను ఒకసారి చూసుకుంటాను, కొద్దిగా మెత్తగా అయిపోతే అది జ్యూస్ చేసేద్దామనేసి. ఇక్కడ నేను చట్నీకి తాలింపు పెడుతున్నా. అంటే ఆల్రెడీ నేను తెల్లారి చట్నీ చేసేసి వెళ్ళాను. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, అది కొద్దిగా హీట్ అయినాక జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా ఉద్దిపప్పు వేసుకుంటాను, కొద్దిగా కరివేపాకు. అంతే, ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. తాలింపు వేస్తేనే చట్నీలు టేస్ట్ బాగుంటుంది. నేను ఈ చట్నీ శనగింజలు అలాగే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా అది వేస్ట్ చేస్తాను. ఇది ఇడ్లీకి దోశకి రెండిటికి బాగుంటుంది. ఇక్కడ నేను దోశకి పిండి కలుపుతున్నా. నేను దోశకి సపరేట్గా అలాగే ఇడ్లీకి సపరేట్గా పిండి వేయను, రెండింటికి ఒకే విధంగా చేసుకుంటాను. అప్పుడు మనకి ఏది కావాలంటే అది వేయచ్చు కదా. పెన్మ వేడైందని చూసుకుంటున్నా. మనము దోశ సన్నగా వేయాలంటే
పిండిని ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి, మరీ నీళ్ళగా ఉండకూడదు. ఇడ్లీకి ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే నేను ఇక్కడ 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటాను. దోశకి నెయ్యి వేస్తే బాగుంటుంది. బాగా రెడ్గా కాలనివ్వాలి. ఒక్కవైపే కాలాలి, అవతల వైపు తిప్పకూడదు దోశని. ఎందుకంటే సన్నగా వేసాము కదా, 2 వైపులా కాలుతుంది. మీకు ఒకటి చెప్పాలి, నేను ఫస్ట్లో అయితే నా పెళ్ళైన కొత్తలో అసలు నాకు దోశలు రెడ్గా వచ్చేవి కాదు. తెల్లగా వస్తుంది, లేకపోతే కొద్దిగా రెడ్గా వస్తుంది అంతే. అప్పుడు వేరే ఆంటీ చెప్పినారు నాకు, పచ్చి బియ్యం తక్కువగా వేసి ఉప్పుడు బియ్యం ఎక్కువ వేయమన్నారు. అంటే అది 2 గ్లాసులు వేస్తే పచ్చి బియ్యము, ఉప్పుడు బియ్యము ఒక 4 గ్లాసులు వేయమన్నారు. ఉద్దిపప్పు అయితే 2 గ్లాసులు. ఆ కొలతతో వేస్తే ఇడ్లీలు కానీ దోశ కానీ చాలా బాగా వస్తుంది. మీరు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా పిండి వేసేటప్పుడు. చూశారు కదా దోశ ఎంత రెడ్గా సన్నగా వచ్చిందో. తినడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.